నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. మా హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10%, 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ, పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ, ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు. ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? చర్చకు మీరు సిద్ధమా? కేసీఆర్ గారి నాయకత్వంలో 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చర్చకు మీరు సిద్ధమా? హైదరాబాద్ లో ఈ శానిటేషన్ సమస్య, అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి, అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా? చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3,000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు. తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం. ఒక 2,000 కోట్లు ఖర్చు చేసినాం. నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద? నేను సవాల్ చేస్తున్నా, చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో. ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్ లో? దమ్ముందా? సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో సీఎఫ్ఓని బెదిరించి
ఎల్ఎన్టీ సిఎఫ్ఓని బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు, వారానికి 2 నుంచి 3 రోజులు పవర్ హాలిడేలు. ఆ పరిస్థితి తీసేసి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం ఒక హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్తో సహా అన్ని పల్లెలు ఎల్ఈడి దీపాలు పెట్టి, లక్షలాది ఎల్ఈడి లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా? ఈ విషయంలో చర్చకు వస్తావా? ఈ 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఒక్క ఎల్ఈడి లైట్ అన్న ఎక్కడన్నా పెట్టిందా? చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కరెంటు కోతలతో, జనరేటర్లతో, ఇన్వర్టర్లతో, కరెంటు కోతలతో ప్రజల బతుకుని అతలాకుతలం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగినాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలు, కరెంటు కష్టాలతో ఇబ్బంది పడ్డారో ఈ విషయంలో చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లో 108 అర్బన్ లంగ్ స్పేస్లు, కొత్త అర్బన్ పార్కులు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక కొత్తది ఒకటన్నా కట్టినావా? కొత్తది ఒక్క పార్క్ అన్న కట్టినావా? నేను అడుగుతా ఉన్నా. అట్లాగే గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా హైదరాబాద్ అవార్డులు అందుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. హైదరాబాద్ నగరం లోపల, ఓఆర్ఆర్ లోపల 147% గ్రీన్ కవర్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి మున్సిపాలిటీలో ఒకటి కాదు, పలు నర్సరీలు పెట్టి, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి భారతదేశంలోనే అత్యధికంగా 16,000 నర్సరీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నర్సరీ పెట్టినావా? కొత్తగా చర్చకు వస్తావా? నేను అడుగుతా ఉన్నా. అట్లాగే అసలు కొత్త చెట్లు పెట్టడం కాదు, ఉన్న చెట్లను నరికేసి 10,000 కోట్లకు కకృతిబడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉండే జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడివి నువ్వు కాదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడితే ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పేదాకా నీకు బుద్ధిరాని మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఐటీ ఎక్స్పోర్ట్లు మేము వచ్చినాడు 2014లో 57,000 కోట్లు, మేము దిగిపోయిన నాడు 2,41,000 కోట్లు. 3 లక్షలు ఉన్న ఉద్యోగాలను, ఐటీ ఉద్యోగాలని 9.5 లక్షలకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 24,000 కొత్త కంపెనీలు తెచ్చాం, 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. నువ్వెన్ని నిజమైన పెట్టుబడులు తెచ్చావో, నువ్వెన్ని పారిపోయేలాగా చేసినావో, నీ బాధ తట్టుకోలేక ఎంతమంది పారిశ్రామికవేత్తలు మీరు తలలకు తుపాకులు పెడుతుంటే పారిపోతున్నారో ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు, ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకు వస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు, నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా? నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదే హైదరాబాద్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది, నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం. చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు? ఇప్పుడు